కన్నడ స్టార్ హీరో యష్ నటించిన టాక్సిక్ మూవీ టీజర్ పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన తల్లి పుష్ప అరుణ్ కుమార్ స్పందించారు. హింసను శృంగారాన్ని మిళితం చేసి చూడటంపై చెలరేగిన వివాదాన్ని ఆమె కొట్టిపారేశారు. తన కుమారుడు యష్ ప్రేక్షకుల అభిరుచిని బట్టే టాక్సిక్ సినిమాలో నటించాడని, అందులో తప్పే ఉందని ప్రశ్నించారు. నేటి కాలం యువత అలాంటి సినిమాల్ని ఇష్టపడుతున్నారని అన్నారు. అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ కావడానికి సహాయపడుతున్నప్పుడు ఇలాంటి సినిమా చేయడంలో పెద్ద విషయం ఏముందని ప్రశ్నించారు. యష్ తల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్లు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ಮುದ್ದೆ ರೊಟ್ಟಿನೇ ತಿನ್ನಲ್ಲ, ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಚೇಂಜಸ್ ಬೇಕು. ಟ್ಯಾಕ್ಸಿಕ್ಕೂ ಇನ್ನು ಥಿಯೇಟ್ರಿಗೆ ಬಂದಿಲ್ಲ. ನಿಮಗೆ ಟೀಸರ್ ಅಲ್ಲಿ ಬಿಟ್ಟ ತಕ್ಷಣ ಸಿನಿಮಾ ಆಗಲ್ಲ, ಅದಕ್ಕೆ ಒಂದು ಅಟ್ರಾಕ್ಷನ್ ಬಿಟ್ಟಿರ್ತಾರೆ. ಟ್ರೆಂಡ್ಗೋಸ್ಕರ ಮಾಡಿದ್ದಾರೆ ಅದನ್ನ. 100% ಕರ್ನಾಟಕದ ಜನ ಅದನ್ನ ಇಷ್ಟಪಡಲ್ಲ. ನಮ್ಮಲ್ಲಿ ಸಿನಿಮಾ ಹೋಗ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ಚೇಂಜಸ್ ತಂದ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಅವ್ರು ಹೇಳಿದ್ರು. ತಪ್ಪಲ್ಲ. తన కుమారుడు యష్ ప్రేక్షకుల అభిరుచిని బట్టే టాక్సిక్ సినిమాలో నటించాడని, అందులో తప్పే ఉందని ప్రశ్నించారు. నేటి కాలం యువత అలాంటి సినిమాల్ని ఇష్టపడుతున్నారని అన్నారు. అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ కావడానికి సహాయపడుతున్నప్పుడు ఇలాంటి సినిమా చేయడంలో పెద్ద విషయం ఏముందని ప్రశ్నించారు. యష్ తల్లి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్లు ఆమె వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ಮುದ್ದೆ ರೊಟ್ಟಿನೇ ತಿನ್ನಲ್ಲ, ಎಲ್ಲ ಸ್ವಲ್ಪ ಚೇಂಜಸ್ ಬೇಕು. ಟ್ಯಾಕ್ಸಿಕ್ಕೂ ಇನ್ನು ಥಿಯೇಟ್ರಿಗೆ ಬಂದಿಲ್ಲ. ನಿಮಗೆ ಟೀಸರ್ ಅಲ್ಲಿ ಬಿಟ್ಟ ತಕ್ಷಣ ಸಿನಿಮಾ ಆಗಲ್ಲ, ಅದಕ್ಕೆ ಒಂದು ಅಟ್ರಾಕ್ಷನ್ ಬಿಟ್ಟಿರ್ತಾರೆ. ಟ್ರೆಂಡ್ಗೋಸ್ಕರ ಮಾಡಿದ್ದಾರೆ ಅದನ್ನ. 100% ಕರ್ನಾಟಕದ ಜನ ಅದನ್ನ ಇಷ್ಟಪಡಲ್ಲ. ನಮ್ಮಲ್ಲಿ ಸಿನಿಮಾ ಹೋಗ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ಚೇಂಜಸ್ ತಂದ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಅವ್ರು ಹೇಳಿದ್ರು. ತಪ್ಪಲ್ಲ.